ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి. రాష్ట్రంలో లక్షల ఎకరాలు మార్చేశారని ఆరోపించారు. కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉన్నా రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గతంలో కోకోపేట భూముల విషయంపై సీబీఐకి లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మొన్నటి వరకు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎన్నోమంది భూమిని కాజేసిందని మీరే చెప్పారు. మొక్కజొన్న స్కామ్ లో ఉన్నారని మీరే చెప్పారు. ఈ రోజు మీ పార్టీలో చేరగానే ఆనిముత్యమైపోయి అభ్యర్థి అయిపోయాడు. ఈ రకంగా ఈ ల్యాండ్ స్కామ్లలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయకుల్ని మీరు టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ 2 లక్షల కోట్ల ఈ కుంభకోణంని మీరు కేంద్ర దర్యాప్తుకు ఎందుకు ఇవ్వడం లేదు? దీంట్లో జరిగిన అవకతవకల్ని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదు? దీన్ని ఇంత సీక్రెట్ గా కమిటీ చేసి 100 రోజులు గడుస్తున్నా దాని మీద ఎందుకు మీరు బహిర్గతం చేయడం లేదు సమాచారాన్ని? అవినీతి ఆరోపణలతో 100 కోట్లు, 1000 కోట్ల రూపాయల సంబంధం ఉన్నటువంటి అంశాలను మాత్రం మీరు సీక్రెట్ గా పెడుతూ కొన్ని అంశాలను మాత్రమే మీరు ఈరోజు హడావిడి చేస్తా ఉన్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ హడావిడి, మొన్నటి వరకు కవితను అరెస్ట్ చేయకుండా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మాకు టీఆర్ఎస్ తోటి సంబంధం అంటగట్టే ప్రయత్నం చేశారు. మేము ఆ రోజే చెప్పాం, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, దాంట్లో ఎవరి ప్రమేయం అవసరం లేదు, ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఎవరిని అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ చేస్తుంది, దానికంటూ ఒక సంస్థ ఇండిపెండెంట్ గా స్టాట్యూటరీ బాడీ ఉన్నది, ఇండిపెండెంట్ గా సంస్థ ఉందని చెప్పాం. దాని ప్రకారమే ఈ రోజు కవిత అరెస్ట్ జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని రకాలుగా దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినా ఈ అంశాలన్నీ కూడా మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి 2 లక్షల కోట్ల కుంభకోణంలో మీరు ఎందుకు ఈ కేసీఆర్ ని, కేటీఆర్ ని మీరు సేవ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.